ఇప్పుడే నేను చర్చి లోపలికి వచ్చాను ఫ్రెండ్స్. సబ్కా మాలిక్ ఏక్ హే అనే నినాదానికి నేను హిందువునే. చర్చికి వచ్చాను ఈరోజు. నా పిల్లలు చదువుకుంటారు ఇందులోనే, ఈ స్కూల్లోనే చదువుకుంటారు. ఒకసారి లోపలికి వెళ్ళేసి చెప్తాను మిగతా. చర్చ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సి ఇదే మా ఊర్లో ఉండే పెద్ద చర్చి. అక్కడ స్కూల్ ఉంటుందన్నమాట, పిల్లల స్కూల్, సెయింట్ జోసెఫ్ స్కూల్ అని. మీకు అక్కడికి వెళ్ళిన ఫస్ట్ ఇప్పుడు చర్చి దగ్గరికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడే మేరీ మాత, యేసు ప్రభు ఇద్దరు ఉన్నారు. సబ్కా మాలిక్ ఏక్ హే. మళ్ళీ చెప్తున్నాను, నేను కులాలకు అతీతంగా కాదు, అందరు దేవుడు ఒక్కడే. నేను ఆరాధించేది షిరిడి సాయినాథుని. ఆ సాయినాథుని కృపతోనే ఈ జీసస్ సాయినాథుడు ఒకరే, ఆయన వేరు జీసస్ వేరు కాదు, అందరి దేవుడు ఒక్కడే అన్న నినాదంతోనే నేను ఈరోజు చర్చికి వచ్చాను. ఈరోజే కాదు, నేను ఎప్పుడూ వస్తాను. నా హిందూ ధర్మాన్ని పాటిస్తాను, ఇక్కడున్న క్రైస్తవ ధర్మాన్ని కూడా నేను పాటిస్తాను, అలాగే ఖురాన్ ధర్మాన్ని కూడా పాటిస్తాను. సబ్కా మాలిక్ ఏక్ హే. ఇంకొచ్చేసి ఇక్కడ మేరీ మాత చిన్న ఏసే అని ఎత్తుకున్నారు చూడండి. అద్భుతమైన ప్లేస్ ఇది, ఎక్సలెంట్. ఇక్కడ పెద్ద ధ్వజస్తంభం కూడా పెట్టారు. ఇది మన హిందువులను కూడా పెట్టుకుంటాం కదా ధ్వజస్తంభం. మరి ఎందుకయ్యా కులాలు మతాలు అనేసి గొడవలు పడతారు? దేవుళ్ళకే లేని కుల మత భేదాలు మీకెందుకు? అసలు యేసు ప్రభు అనే మనిషి, ఆయన ఇప్పటికీ హిమాలయ పర్వతాలలో అవతార్ బాబాజీకి యోగ సాధనలు బోధిస్తూనే ఉంటాడు. అవతార్ బాబాజీ అంటే మనం శివస్వరూపుడు అని నమ్ముతాం. ఆయన యొక్క అవతార్ బాబాజీ అని మీరు యూట్యూబ్లో కొడితే తప్పకుండా వస్తుంది. ఇది చర్చి, మెయిన్ పెద్ద చర్చి అంటే ఇదే. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాము, మేరీమాత జీసస్ని ఎత్తుకున్న దగ్గరికి వెళ్ళి వచ్చాము. నేను కుల పిచ్చితో ఉండను, ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు నా కులము, నేను మిమ్మల్ని సృష్టించాను కానీ కులాల్ని మతాల్ని కాదని చెప్తాడు. కానీ కులము మతము ఈ ఏంటిది? ఆన్లైన్లో కూడా కుల మత భేదాలు, ప్రతిదానికి కులం గురించి కొట్టుకోవడం. జై శ్రీరామ్ అను. నేను ఇప్పుడు చర్చిలోకి వచ్చాను, చర్చిలోకి వచ్చి కూడా జై శ్రీరామ్ అంట. జై శ్రీరామ్ మనస్ఫూర్తిగా అన్నాను. ఏమైంది ఇప్పుడు? జై జీసస్, నమో యేసు క్రీస్తు అన్నీ అంటాను నేను. ఏ ధర్మాన్ని, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించుకుంటూ వెళ్తే తప్పులేదు. కులాలతోని మతాలతోని కొట్టుకొని ఉండకండి. షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు చర్చి లోపలికి వెళ్తున్నాను. అండ్ ఇలా ఉంటుంది చర్చ్. ఆల్రెడీ కొంచెం ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, సెలబ్రేషన్ బాగా జరుగుతున్నట్టుంది. మా పాప చదువుకునే స్కూల్ ఇదేనండి, ఇక్కడనే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి చెట్లు అడ్డం వస్తున్నాయి, నేను ఇక్కడనే వేసాను. కులాలు మతాలు ఇవన్నీ సారాంశాలు భేదాలు వదిలిపెట్టేసి అందరూ దేవుడు ఒక్కడే అనేసి తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడున్నారు మేరీ మాత, జీసస్, బాల జీసస్ కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకండి కులాల గురించి కొట్టుకుంటారు? కులాలు మతాలు. ఈరోజు రమణ మహర్షి గురించి చెప్తున్నాను. యేసుక్రీస్తు చెప్పింది అదే, జీసస్ చెప్పింది అదే. జీసస్ క్రైస్ట్ మహానుభావుడైన మహాయోగి, ఆ యోగి నుంచి వచ్చిందే జీసస్ క్రైస్ట్ తత్వం. జీసస్ ఎప్పుడైనా సరే నువ్వు నన్ను నమ్ము, నిన్ను రక్షించడానికి వచ్చానని చెప్పాను, కానీ మీరు నా కులాల్ని మతాల్ని ఉండండి అనేసి ఎప్పుడూ చెప్పలేదు జీసస్. అలాంటి మహానుభావుని అడ్డం పెట్టుకొని ఈ మధ్యన కులాలు మతాలు అనుకుంటూ ఎవరెవరో కొత్త గురువులు వచ్చి కొత్తగా చెప్పుకుంటూ కొత్తగా చేసుకుంటూ అన్నీ పిచ్చి ప్రణాళికలు చేస్తున్నారు. ఆయన చేసిన లీలల్ని ఇక్కడ స్తూపంలో పెట్టారు చూడండి. ధ్యానం చేయాలి ఎప్పుడైనా సరే. జీసస్ చేసింది ధ్యానమే. ధ్యానం చేస్తే మీకు ప్రతి ఒక్కటి అవగాహన వస్తుంది. అసలు భగవంతుడు ఎవరు, నువ్వెవరు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఈ భూమి మీదకి నువ్వు ఏం చేయడానికి వచ్చావు,
ప్రతి ఒక్కటి నీకు ఒక అవగాహన అంటూ ఉంటుంది. నేను జీసస్ని మొక్కుతాను, అల్లాని ప్రార్థిస్తాను, భగవద్గీతలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మని కూడా నేను ప్రార్థిస్తాను. అలాంటిది కుల మతాలు వదిలేసి ప్రైజ్ ద లార్డ్ అని అంటాను, జై శ్రీరామ్ అని కూడా అంటాను, అల్లాహు అక్బర్ అని కూడా అంటాను. మీరు అలాంటిది వదిలిపెట్టేసి కుల మత భేదాలు వదిలేసేయండి. నేను మా పాప కూడా ఇక్కడ స్కూల్లోనే చదువుకుంటుంది, సెయింట్ జోసెఫ్ స్కూల్లో. ఎలా జరుగుతున్నాయి ఫాదర్? బాగుందా మన క్రిస్మస్ వేడుకలు? దగ్గరకు వస్తుంది, అదే మరి చేయాలి. జీసస్ ఇక్కడనే ఉంటారు. నేను ప్రతి సండే వస్తాను ఇక్కడికి. కాకపోతే మీకు చెప్పడానికి నేను ఇప్పుడు ఈ వీడియో తీయడం జరుగుతుంది. మీరేంటంటే ఆన్లైన్లో మా దేవుడు గొప్ప కొట్టుకోకండి బ్రదర్స్. సబ్కా మాలిక్ ఏక్ హే, అందరి దేవుడు ఒక్కడే. చూడు మా ఫాదర్ కూడా చెప్తుండే, ఏం ఫాదర్, అందరి దేవుడు ఒక్కడేనా కదా? అది భగవంతుడు ఒక్కడే, అవునా కదా? అది చెప్తే కులాల గురించి మతాల గురించి కొట్టుకుంటారు. అసలు జీసస్ తత్వాన్ని వదిలిపెట్టేసి, ఆయన చెప్పిన ప్రేమతో ఉండాలి అనేది వదిలిపెట్టేసి, నువ్వు జై శ్రీరామను, నువ్వు ప్రైజ్ ద లార్డ్ అను, ఇవన్నీ కుల మతాలతో కొట్టుకొస్తారు ఆన్లైన్లలో. అది చెప్పడానికే నేను సవివరంగా, నేను హిందువునే, నేను వచ్చాను ఇప్పుడు చర్చికి అని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చి వీడియో తీస్తాను. ప్రతి సండే వస్తాను కదా, నేను ప్రతి సండే వచ్చి ప్రతి సండే మీరు చూస్తారు కదా నన్ను. అది వీళ్ళు చూడండి, నేను ఎవ్రీ సండే వస్తాను. మీరు కులాల గురించి కానీ మతాల గురించి కానీ కొట్టుకోకండి. భగవంతుడు ఒక్కడే, ఆయన సర్వాంతర్యామి. మనం ఏదో ఒక గుడిలో పెట్టుకొని ఆయనని పూజిస్తున్నాం. అది హృదయంలో పెట్టుకొని పూజిస్తే అదే మీకు బైబిల్ యొక్క సారాంశం. జీసస్ ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా అదే చెప్పేవాడు. చూడండి, మీకు ఇప్పుడు ఇంత స్పష్టంగా చూపిస్తున్నాను. ఇక మీరు నమ్మకపోతే మీ ఇష్టం. నేను లోపలికి కూడా వచ్చాను, లోపలికి వచ్చి కూడా మీకు చూపిస్తున్నాను ఇంత స్పష్టంగా. మా ఫాదర్ కూడా చెప్పారు, మీరు విన్నారు. విని ఆలోచన చేసుకోండి. కుల మతాల గురించి కొట్టుకోకండి, అర్థమైందా? మీరు కుల మతాల గురించి కొట్టుకొని అనవసరంగా వృధా చేయకండి. జీసస్ క్రైస్త్ కూడా చెప్పాడు, అడుగుడి ఇవ్వబడును అనేసి. ఆయనను అడగండి, మీకు ప్రతి ఒక్కటి ఇస్తారు. అంతేగాని మళ్ళీ కులాల గురించి మతాల గురించి ఇంకోసారి చర్చ రాకూడదు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ మీకు స్పష్టంగా, ఇక్కడ కింద కూడా ఇక్కడ బాలయేసయ్య ఉన్నారు చూడండి. ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. భూగర్భంలో యేసయ్య, పరలోక దేవ యేసయ్య, జీసస్. ఇదే నా చెయ్యి, మళ్ళీ మొక్కలేదని అనుకోవద్దు, నేను మొక్కుతాను. ప్రతి సండే వస్తాను నేను. చూడండి, మేరీ మాత దేవదూత వచ్చి మాట్లాడడం. ఈరోజు రమణతత్వం గురించి కూడా చెప్పబోతున్నాను. రమణతత్వం అంటే సాక్షాత్తు జీసస్ చెప్పిన సూక్తులే ఉంటాయి అందులో. జీసస్ ఏం చెప్పాలనుకున్నాడు, రమణులు అదే చెప్పాలనుకున్నారు. రమణతత్వం గురించి చెప్పాలి. రమణతత్వం అనేది జీసస్ తత్వం అనేది ఆల్మోస్ట్ ఒకటే. అందుకనేసి నేను మీకు ఆ వివరణ తప్పకుండా ఇస్తాను. కులాల గురించి మతాల గురించి ఇంకొకసారి ప్రస్తావన తీసుకురాకండి. హ్యాపీగా ఈరోజు సండే కాబట్టి మీకు త్వరలో క్రిస్మస్ రాబోతుంది. నేను సండే వస్తుంటాను చర్చికి. మీరు ఆన్లైన్లలో ఇంకోసారి ప్రైజ్ ద లార్డ్, జై శ్రీరామ్ అనమనండి, కానీ బలవంతంగా అనిపించకండి, అర్థమైందా? ఇది చర్చ్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సబ్కా మాలిక్ ఏక్ హే, అందరి దేవుడు ఒక్కడే. అది జీసస్ తత్వం, అది వినోద్ తత్వం, షిరిడి సాయినాథుడి తత్వం. మీ నమ్మకాల మేరకు ఆ భగవంతుని ఆరాధిస్తున్నారు. ఆర్ లేడీ ఆఫ్ గ్రేస్ ప్రే ఫర్ యూజ్. ప్రతి ఒక్క విన్నపములు ఇక్కడ
ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వేస్తారు విన్నపంలు. మీ యొక్క ఏమేమి కోరికలు ఉన్నాయో ఆ చీటీలో వేస్తే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. జీసస్ ప్రతి ఒక్కరి కోరిక తీరుస్తాడు. ఆయన అంతటా ఉంటాడు. ఆయన మోసిన సిలువ మన గురించి మన యొక్క పాపాలను తీసుకువెళ్ళడానికి ఆయన యొక్క చివరి శ్వాస వరకు పోరాడాడు జీసస్. అలాంటి ఆ మహానుభావుని అడ్డం పెట్టుకొని ఇప్పుడు కొత్తగా ఫాదర్లు తయారై కొత్తగా ధూర్తవాదాన్ని పెడుతున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఫొటోస్. మీకు స్పష్టంగా చూపిస్తున్నాను. ఈరోజు లేట్ అయినా పర్లేదు, నేను స్పష్టంగా చూపిస్తాను. జీసస్ ఒక దొంగ అనేసి ముందు ముద్రించిన వాళ్ళు. ఆయన ఎవరిని నిందించలేదు, ఎప్పుడు ఎవరిని దూషించలేదు. ఎందుకంటే ప్రేమ స్వరూపుడు, కరుణామయుడైనటువంటి ఆ జీసస్ ఎవరిని నిందించడు, ఎవరి గురించి చర్చించడు. మీరు నిజంగా జీసస్ని నమ్మిన వాళ్ళైతే, నిజంగా మీరు రాముని నమ్మిన వారైతే, నిజంగా మీరు హిందూ అయితే, నిజంగా మీరు అల్లా ఖురాన్ని నమ్మిన వాళ్ళైతే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మాటల్లో ఉన్న అంతర్యాన్ని మీరు అర్థం చేసుకోండి. సబ్కా మాలిక్ ఏక్ హై, అందరి దేవుడు ఒక్కడే. నేను ఎవ్రీ సండే చర్చికి వస్తాను, శుక్రవారం మసీద్కి వెళ్తాను. మసీద్కి వెళ్ళిన వీడియో కూడా మీకు త్వరలో నేను పోస్ట్ చేస్తాను. ఓకే, దయచేసి వినండి. నేను ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇక భక్తులు వచ్చే టైం అయింది. మీరు మంచిగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని ఇంతటితో లాస్ట్ మూమెంట్లో నా ఫేస్ కొంచెం రివీల్ చేద్దామని అనుకుంటున్నా, అవసరం లేదు. ఇప్పుడు జీసస్ యొక్క ఫోటోనే పెడతా, సాయినాథుంది పెడతా, జీసస్ది పెడతా. చూడండి. అది ఓకే. బాయ్ ఫ్రెండ్స్, అందరూ చూడండి లాంగ్ వీడియోని. మనకు రేపటి నుంచి రమణతత్వం అనేది వస్తుంది. రమణతత్వం యొక్క రమణ లీలలు, రమణుడు చెప్పిన కథలు. రమణుడు జీసస్ వేరు కాదు, సాక్షాత్తు జీసస్ స్వరూపుడే శ్రీ భగవాన్ రమణుడు. ఆయన చెప్పిన తత్వం ఏంటి, ఆయా యుగాన్ని బట్టి భగవంతుడు పుడుతూనే ఉంటాడు, భగవంతుడు వస్తాడు అన్నమాట. ఏ యుగానికి అనుకూలంగా ఆ యుగానికి వస్తుంటాడు. అది మీరు చూడండి హ్యాపీగా. నేను స్పష్టంగా చూపిస్తున్నాను, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలేను. ఇంత మంచిగా ఎందుకు చూపిస్తున్నానంటే, వినోద్ నువ్వు ఎందుకు కదా, నువ్వు మళ్ళీ చర్చికి వెళ్ళావు నువ్వు అనేసి అంటారు. నేను హిందువుని, క్రైస్తవుని, ముసల్మాన్ని అన్నీ కలిపితే నేనే, అన్ని మతాలకు నేనే. నేను ఈ కులాలకు మతాలకు అతీతంగా ఉన్నవాడిని. అదే షిరిడి సాయినాథుని తత్వం, జీసస్ తత్వం అదే. ప్రతి ఒక్క దేవుడి తత్వం అదే. ఆ భగవంతుడు కరుణాస్వరూపుడు. మీరు కులాల గురించి మతాల గురించి కొట్టుకొని ఉండకండి. ఇది అండి చర్చి విషయాలు. అందరికీ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా మీరు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నేను ఈ వీడియోని తీయడం జరుగుతుంది. కొంచెం లెంత్ ఎక్కువనే ఉన్నది, అయినా సరే కొంచెం భరించండి, తప్పులేదు. ఎందుకంటే అందరి దేవుడు ఒక్కటే, అందరూ సర్వాంతర్యామే. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంకోసారి కులాల గురించి మతాల గురించి మీరు బొట్టు పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, దానికి తప్పు ఏం లేదు. భగవంతుడు ఎప్పుడు చెప్పలేదు మీరు బొట్టు పెట్టుకోకండి అనేసి. ఏ యుగాన్ని బట్టి ఆ యుగాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నారు చూడండి, జీసస్ క్రైస్ట్, బాలా జీసస్ ఎన్ని రూపాలతో ఉండాలో అన్ని రూపాలతో ఉన్నాయి. దేవదూతలు వీళ్ళందరూ చూడండి. ఓకే, ఇది ఇప్పుడు వీడియో. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జీసస్ భగవంతుడు, ఆ పరమాత్మ స్వరూపుడైన జీసస్ ఎప్పటికీ అందరికీ తోడుండి, ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు, జీసస్ ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని నేను ఎండ్ చేయడం జరుగుతుంది. వెళ్తున్నాను ఇక. బాయ్. ఇది చర్చి వీడియో. బాయ్.